అని అయితే చెప్పాను. ఇంతకు ముందు మీరు ఇంకొక సీజన్ కూడా వెళ్ళారు కదా పాడుతా తీయగా. యా అప్పుడు ఎస్పీబీ గారు ఉన్నారు కదా. అవును. సో అది అప్పుడు ఫస్ట్ సీజన్ రన్నర్ అప్ 13 ఫస్ట్ సీజన్ రన్నర్ 13 లో ఫస్ట్ రన్నర్ అప్ అవును. కదా. సో 2017 సో అప్పుడు అప్పుడు ఎలా ఉండేది అప్పుడు మిమ్మల్ని తీసుకున్న విధానం కానీ లేకపోతే ఎస్పీబీ గారితో మీ ఇది కానీ ఎలా ఉండేది అప్పట్లో? సో అప్పుడు అంటే చాలా ఆయన ఒక్కడే కదా సిస్టమేటిక్. జడ్జిమెంట్ అవును. అప్పుడు. అంటే ప్రతి ఎపిసోడ్ ఒక్కొక్క గెస్ట్ లాగా అదే. వచ్చేవాళ్ళు. బట్ కాన్స్టెంట్ జడ్జెస్ ఎస్పీబీ సార్, హోస్ట్ కూడా ఆయనే, అన్ని ఆయనే. సో నన్ను తాతగారు అని పిలవమన్నారు. ఫస్ట్ బాండింగ్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో సాంగ్ సెలెక్షన్ కానీ, షూట్ టైమింగ్స్ కానీ చాలా చాలా సిస్టమేటిక్గా జరిగేది. అండ్ డ్రెస్సెస్ మమ్మల్ని ముందే చూపించమని మంచిగా పట్టు లంగాలు అవే వేసుకునే వాళ్ళం షోస్లో. సో పాటల సెలెక్షన్ మంచిగా స్మూత్గా జరిగేది. అండ్ కామెంట్స్లో కూడా ఒకవేళ తప్పులు ఉన్నా కూడా ఎంత బాగా చెప్పేవాళ్ళు ఎస్పీబీ గారు. పాజిటివ్స్ గురించి ఎక్కువ మాట్లాడి నెగిటివ్స్ ఇంకా నువ్వు చూసుకుంటే ఇంకా బాగా పాడతావు తల్లి అని చెప్పేవాళ్ళు. సో దట్ ఈస్ ద వే, ఒక జడ్జ్మెంట్ ఇచ్చే వే అది. బట్ యూ డోంట్ జస్ట్ ఇన్ఫ్లుయెన్స్ అదర్ పీపుల్ ఆల్సో. ఇలా మనకు చెప్పాలి అమ్మాయికి, ఇలా నెగిటివ్ కామెంట్ వీళ్ళు చెప్పాలని. సో దట్ వాస్ ద బెస్ట్ సీజన్ ఎస్పీబీ. అయితే ఇప్పుడు మీరు అంతా ఈ సింగింగ్ షో ఏదైతే ఉందో దీని గురించి మీరు చెప్తా వచ్చినాయని కూడా ఇప్పుడు వరకు అన్ని నెగిటివ్ కామెంట్స్ నెగిటివ్ థింగ్సే చెప్తా వచ్చారు. మరి దీని మొత్తం హోల్ ఈ ప్రోగ్రామ్ మొత్తం ఏదైనా పాజిటివ్ థింగ్ ఒకటి నాకు అనిపించలేదు మీకు? డెఫినెట్లీ 2 పాజిటివ్ థింగ్స్ అండ్ నేను పక్కా మాట్లాడాలి. బికాస్ ఆర్కెస్ట్రా అప్పటి నుంచి 25 years నుంచి ఒకటి ఆర్కెస్ట్రా ఉంది పాడతా తీగలో. వాళ్ళ మీద నాకు చాలా చాలా రెస్పెక్ట్. ఎప్పుడు కూడా ఇప్పుడు ఇప్పుడు కూడా వాళ్ళే ఉన్నారు. కృష్ణ అంకుల్ మెయిన్ అక్కడ పర్సన్ ఆర్కెస్ట్రాలో. సో నాకు చాలా రెస్పెక్ట్ ఆర్కెస్ట్రా వాళ్ళ మీద. బికాస్ దే ట్రీట్ ఎవ్రీబడి ఈక్వల్లీ. ఒకటేలా అందరికి రిహార్సల్ చేస్తారు, ఒకటేలా ఇంటరాక్ట్ అవుతారు. అండ్ ద సెకండ్ థింగ్ ఇస్ ట్రైనర్ శ్రీనివాస్ సార్. అప్పటి నుంచి కూడా సార్ ఉన్నారు, ఈజ్ ఓల్డ్, కానీ అయినా కూడా ఎంత ఎనర్జీ సార్ కి. మాకు లైన్ టు లైన్ నేర్చుకుంటూ వెళ్తారు. అండ్ నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. ఎలిమినేట్ అయ్యా కూడా నాతో మాట్లాడారు. హీ సెడ్ దట్ ఇక్కడ ఉన్న వాళ్ళలో యువర్ ద మోస్ట్ టాలెంటెడ్, నాకు తెలుసు నీ టాలెంట్ ఏంటో. సో యూ డోంట్ వరీ, నీకు పక్కా నీకు రావాల్సింది నీకు వస్తుంది లైఫ్ లో అని చెప్పారు. ఇంకోటి 2 థింగ్స్ అన్నారు, గుడ్ థింగ్స్. ఒకటే ఆర్కెస్ట్రా అండ్ ట్రైనర్. ఓకే. నెక్స్ట్ అయితే యాక్చువల్గా పాడుతా తీగ టీమ్ అంటే మీరు ఎవరైతే మిగతా వాళ్ళు ఉన్నారో, మీ కో కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి ఏం రియాక్షన్స్ వచ్చినాయి మీకు? సో కంటెస్టెంట్స్ కూడా ఇది కొంచెం డిసప్పాయింటింగ్. బికాస్ వేరే రియాలిటీ షోస్లో మేము చాలా ఫ్రెండ్షిప్ అనేది చాలా పెరిగింది. ఇప్పుడు కూడా నేను మాట్లాడుతుంటా వాళ్ళతో, టచ్లో ఉంటా. బట్ ఈ సీజన్లోనే కొంచెం నన్ను నెగిటివ్ కామెంట్స్ రాగానే దూరం పెట్టడము, నన్ను నిజంగా ఒక వర్త్లెస్ సింగర్లా ట్రీట్ చేయడము. సో అవే చేశారు. మా మదర్ని కూడా అవమానించారు. వాళ్ళ పేరెంట్స్ దూరం పెట్టడం మదర్ని, ఏదో ఒకటి కామెంట్ చేయడం, ఈ సూపర్ సింగర్ కాదు, ఏది పాడేసినా ఓ అనడానికి అని ఇలా అనడం. యా, ఎస్పెషల్లీ అక్కడ కొంతమంది పేరెంట్స్ ఉన్నారు. నా మీద చాలా గ్రడ్జ్ వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా. ఎందుకంటే వాళ్ళ పిల్లలు రావట్లేదు, నేను ఏదో తొక్కేస్తున్నాను ఫీలింగ్ లో ఉంటారు. సో వాళ్ళు కూడా మా మదర్ని అవమానించడం, నన్ను కామెంట్స్ అనడం, ఇది ఫస్ట్ టైం ఒక రియాలిటీ షోలో నాకు జరిగింది. బట్ అంటే మరి ఇది ఎక్స్పోజ్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన రియాక్షన్ ఏంటి? కొంతమంది అంటే నెగిటివ్ ఉంటారు, పాజిటివ్ కూడా ఉంటారు కదా. కొంతమంది ఇలా వాళ్ళ ఫ్యాన్స్ తో నాకు హేట్ మెసేజ్ పెట్టించడం, నన్ను సపోర్ట్ చేసిన సింగర్స్ కి డెత్ థ్రెట్స్ కూడా పంపించడం జరిగాయి. బట్ కొంతమంది జెన్యూన్ 2-3 ఉంటారు. సో వాళ్ళు మాత్రం నేను ఎలిమినేట్ అయిన రోజు ఏడ్చారు, మళ్ళీ మెసేజ్ పెట్టారు, వెరీ సారీ, ఇది అఫ్ కోర్స్ ఇంజస్టిసే, నువ్వు ఎలిమినేట్ అయ్యే అసలు ఛాన్స్ లేదు, ఇంకా మేము లిరిక్స్ మర్చిపోయాము, వి డిడ్ంట్ డూ వెల్, మమ్మల్ని తీయాలి అని పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు రియలైజ్ అయ్యారు. అక్కడ అందరికీ తెలుసు. అయితే యాక్చువల్గా ఇప్పుడు ఎస్పీపీ గారితో మీకు అంత అనుబంధం ఉంది. ఇప్పుడేమో ఎస్పీ చరణ్ గారు సీజన్ హోస్ట్ చేస్తున్నారు. సో ఈయనతో ఏమన్నా ఉంటుందా మీకు? చరణ్ సార్ తో ఎటువంటి బాండింగ్ లేదు. బికాస్ ఆయన వచ్చి ఆయన హోస్టింగ్ వరకు చూసుకొని వెళ్ళిపోయే వాళ్ళు. ఆయనకి జడ్జ్మెంట్ లో ఎలాంటి అథారిటీ లేదు. సో వీ కాంట్ బ్లేమ్ చరణ్ సార్ ఫర్ ఎనీథింగ్. సో ఆయనకి ఏమీ సంబంధం లేదు. అయితే ఇప్పుడు కొత్తగా ఒక చిట్టుబాబు అనే ఆయన వచ్చి మీ క్యారెక్టర్ గురించి బ్యాడ్ డోమ్ అదే మాట మీకు సంబంధం ఉందా? చుట్టాల? అసలు నేను ఎప్పుడు కలవలేదు, నాకు అంత కూడా తెలీదు. అసలు ఆయన ఎవరు, నన్ను అసలు వేస్ట్ విమెన్ అని ఒక స్టేట్మెంట్ పాస్ చేశారంట, చూసాను. సో నేను ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ ఐ టుక్ ది హోల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మై ఫ్యామిలీ చిన్న ఏజ్ నుంచి కూడా. అండ్